గాంధీ సరోవర్ బాధితుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. దేశంలో అతిపెద్ద గాంధీ విగ్రహం పేరుతో రేవంత్ సర్కారు ముంచుతుంది. ప్రజల నుంచి భూమి తీసుకుంటూ టీడీఆర్ పేరుతో కుచ్చుటోపి పెడుతోంది. ఇటు టీడీఆర్ విక్రయిస్తామంటే 25% మించికి రాని పరిస్థితి నెలకొంది. దీంతో మధుపార్క రెడ్డి బాధితులు లబోదిబోమంటున్నారు. గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరిస్తోన్న బండ్లగూడ జాగీర్ పరిధిలో మధు పార్క్ రెడ్జ్ బాధితులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దేశంలో అతిపెద్ద గాంధీ విగ్రహం రూపుదిద్దుకుంటున్న సమయంలో చెట్టుకొకరు పుట్టకొకరులా అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి మారనుంది. ప్రభుత్వం సేకరించే భూములు, ఇళ్లకు సంబంధించి నష్టపరిహారంగా నగదు ఇస్తే బాధితులు కొంతలో కొంతైనా వెంటనే ఆర్థిక, సామాజిక ఉపశమనం పొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు వేల కోట్ల రుణం తీసుకొస్తున్నామని చెబుతోంది. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు ఇచ్చే బాధితులకు మాత్రం చిల్లి గవ్వ ఇవ్వం, టీడీఆర్ రూపంలో బాండ్లు చేతిలో పెడతామంటోంది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం జారీ చేసిన టీడీఆర్ బాండ్ల ప్రస్థానం బిగ్రియల్ దందాగా రూపాంతరం చెందటం బాధితుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఎంతమంది లోన్ తీసుకొని అందరు మిడిల్ క్లాస్ అండి, ఎవరు పెద్దగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అందరు మిడిల్ క్లాస్. ప్రతి రూపాయి కూడా మాకు ఇక్కడ వాల్యుబుల్. ఇంట్లో కొనుక్కోవడం కాక లోపల ఇంటీరియర్స్ చేసుకోవడానికి ప్రతిదీ లోన్ మీద వెళ్ళాం. ఇప్పుడు లోన్ నడుస్తుంది, వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడి మేము ఎక్కడ రోడ్డుని పడిపోవాలండి? పిల్లలు ఎడ్యుకేషన్ అవుతుంది, వాళ్ళని వదిలేసేయాలా? మేము బ్రతకాలా? నిద్ర లేదండి మాకు. నోటీస్ వచ్చినప్పటి నుంచి ఎవ్వరం పడుకోవడం లేదు, సరిగ్గా తినటం లేదు. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్స్. మాకు ఎంత సఫర్ అవుతున్నా, మెంటల్గా టార్చర్ అనుభవిస్తున్నామండి. జెంట్స్ ఆఫీస్కి వెళ్ళి పని చేయలేకపోతున్నారు, ఇంట్లో ఆడవాళ్ళం ఏం చేయాలి? ఉన్న పాలంగా అసలు మేమేం తప్పు చేశామండి? మాది రాంగ్ అయితే కూడా మాకు లోన్ రావద్దు కదా. ఇక్కడ సమస్య ఉందంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వకూడదు. లోన్ ఇచ్చారు, మాకు కరెక్ట్ టైం టు టైం పే చేస్తున్నాము. అయినా ఉన్న పలంగా ఇక్కడ నుంచి మీరు పొండి అంటే ఎక్కడ పోతాం? అందరూ మిడిల్ క్లాస్, ఎక్కడ పోతాం? మాకు ఇక్కడ ఎవరికి 2 3 లేవండి, ఉన్నదే ఒకటి, అది కూడా లోను పర్పస్. రేవంత్ రెడ్డి గారికి గాంధీ సాగర్ కట్టడం మేము ఎవరం అపోజిట్ కాదు. అక్కడ కావాల్సినంత భూమి ఉంది, ఇది ఎక్వైర్, 10 ఎకరాలు ఎక్వైర్ చేస్తేనే కట్టాల్సిన అవసరం లేదు. చాలా భూమి ఉంది, ఇంకొక 40-50 ఎకరాలు ఉంటుంది. ఇది దాటుకొని పక్కకి వెళ్తే చాలు, ఎంతో భూమి ఉంటుంది. అది ఆ భూమి అంతా వదిలేసేసి దీని మీద పడి నాకు 100 ఎకరాలు కావాలి, 200 ఎకరాలు కావాలంటే ఏం చేస్తారు? మా బతుకులు ఏం కావాలి? మేము 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము రిటైర్డ్ పర్సన్, ఏజ్ 71 years. ఏం చేయాలి మేము? మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గాంధీ సరోవర్ కోసం రేవంత్ సర్కార్ వడివడిగా భూసేకరణ ప్రక్రియ చేపడుతుంది. భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి అభిప్రాయ సేకరణ పేరుతో సమావేశాలు నిర్వహిస్తోంది. నోటిఫికేషన్లో బాధితులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీరు వారిని మరింత భయాందోళనకు గురిచేస్తుంది. నిబంధనల మేరకు జరుగుతున్న భూసేకరణ విధానమైతే సరిపెట్టుకోవచ్చు. మూసీ ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని రోజుల కింద జీవో 168కి సవరణలు చేసింది. నీటి వనరుల పరిధిలో భూమిని కోల్పోతున్న వారికి పరిహారం పెంచామని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంది. నగదు పరిహారానికి శాశ్వతంగా స్వస్తి పలికి కేవలం టీడీఆర్ బాండ్లను బాధితుల చేతిలో పెట్టి సర్కార్ చేతులు దులుపుకోనుంది. గాంధీ సరోవర్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 4100 కోట్ల రూపాయల రుణ ప్రక్రియ చివరి దశలో ఉందని చెబుతూనే భూములిచ్చే వారికి మాత్రం టీడీఆర్ రూపంలో పరిహారం ఇస్తామని చెప్పడం అంటే ఆ రుణంలో నయా పైసా నిజమైన బాధితులకు చేరడం లేదనేది స్పష్టమవుతోంది. రుణం మొత్తం కాంట్రాక్టర్ల బిల్లులకే పరిమితం కానుంది. టీడీఆర్ విధానం బాగున్నట్టు అనిపిస్తుంది. మార్కెట్లో బాండ్ల లావాదేవీలు 2.5 ఏళ్లలో మార్కెట్ కొందరి హస్తగతం కావడం చూస్తుంటే మూసీ బాధితులకు దక్కేది నామమాత్రమేనని అర్థమవుతుంది. బండ్లగూడ జాగీర్లోని మధు పార్క్ రెడ్జిను తీసుకుంటే సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో ఉన్న రేటు చదరపు అడుగుకు 2200 రూపాయలు. దీని ఆధారంగా ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది. 9 మీటర్ల బఫర్ జోన్ కంటే అవతల ఉందని నివాస సముదాయానికి అనుమతి ఇచ్చారు. ఆపై 2012లో బఫర్ పరిధి 30 మీటర్లకు పెరిగినా అపార్ట్మెంట్ అంతకంటే దూరంలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే భూసేకరణ నోటిఫికేషన్లో బఫర్ జోన్ను 50 మీటర్లుగా నిర్ధారించింది. దీంతో ఆ నివాసాలు బఫర్లో ఉంటున్నందున పరిహారం 300% వస్తుంది. అంటే చదరపు అడుగుకు 6600 రూపాయలు. 1000 చదరపు అడుగుల ఫ్లాట్కు వచ్చే మొత్తం 66 లక్షల రూపాయలు.
టీడీఆర్ బాండ్లను బాధితులు మార్కెట్లోకి విక్రయించడమే అతిపెద్ద సవాల్గా మారింది. మా భార్య పిల్లలు ఒక్కరున్నా సేఫ్గా ఉంటారు అన్న ఆలోచనతోటి ఇక్కడ మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. కానీ సడన్గా ఒక 1 వీక్ బ్యాక్ ల్యాండ్ అక్విజిషన్లో ఉంది అని నోటీస్ వచ్చింది. ఇలాంటి టైంలో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలా, లేదు అంటే ఇక్కడ భార్య పిల్లల్ని చూసుకోవాలా, సంసారాలు ఎలా నడిపించుకోవాలి రోడ్డున పడేస్తే, అది మాకు అర్థం కావట్లేదండి. చాలా టెన్షన్గా గడుస్తుంది. మధ్యతరగతి వాళ్ళము, నోరు లేని వాళ్ళము. अब कुछ समझ में नहीं आ रहा, सब पजल है। मैं तो एमपीआर छोड़ने वाली नहीं हूँ, हम में से कोई भी नहीं जाएगा। बहुत मुश्किल से लिए हैं, मतलब दिमाग ख़राब करके रखा हुआ है इन्होंने। कुछ समझ में नहीं आ रहा कि क्या करना है क्या करना है। बड़ी मुश्किल से घर लिए, बताइए कहाँ जाएंगे। गवर्नमेंट में दिमाग ख़राब करके अब इतने लोग रहते हैं, बुजुर्ग लोग हैं। मैं खुद हूँ, मेरे हस्बैंड को लोन लेके घर लिया, अभी 6 साल रिटायरमेंट है, तो हम कहाँ जाएंगे। बच्चों का शादी करेंगे, 2 बेटी है, उसकी शादी करूँ कि घर ढूंढने के लिए जाऊँ, आप बताइए। నిర్మాణ రంగ మార్కెట్లో టీడీఆర్ విక్రయించాలంటే సబ్ రిజిస్ట్రార్ రికార్డు విలువ కంటే చదరపు అడుగుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అదనంగా చెల్లిస్తారు. నిన్నటి వరకు మార్కెట్లో 29% మాత్రమే ఉంది. 20 లక్షల టీడీఆర్ బాండ్లు ఉన్నవారికి బిల్డర్లు 5.80 లక్షల రూపాయల వరకు చెల్లిస్తారు. 66 లక్షలకు దాదాపు 19.14 లక్షల రూపాయల వరకు వస్తుంది. 6 నెలల కింద రాష్ట్రంలో టీడీఆర్ మార్కెట్ బిగ్ రియల్ బృందం చేతుల్లోకి వెళ్లింది. 500 కోట్ల రూపాయల టీడీఆర్లను అడ్డీకి పావుసేరులా కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించారు. దాంతో నిర్వాసితుల నుంచి 30% లోపు రేటుకు కొనుగోలు చేసి సదరు బృందం మాత్రం 56%కి అమ్ముకుంటుంది. ఆ బృందం చేతుల్లో ఉన్న టీడీఆర్ను ముక్కుపిండి అంటగట్టేందుకు ప్రతి సర్కిల్లో ఏజెంట్లను నియమించారు. వీరికి సంబంధం లేని టీడీఆర్ వివరాలు అసలు ఆన్లైన్లో కనిపించడం లేదని తెలుస్తోంది. మూసీ బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చినా ఈ బృందం బాండ్లు పూర్తయ్యేదాకా వీటిని విక్రయించడం సాధ్యం కాదని ఓ నిపుణుడు స్పష్టం చేశారు. బాధితులకు డబ్బుల అవసరం ఉండి అమ్ముకోవాలంటే వీళ్లకే అడ్డికి పావుసేరులా 30% లోపు ధరకు అమ్ముకోవడం తప్ప మరో గత్యంతరం ఉండదన్నారు. ఒకేసారి భారీగా టీడీఆర్లు జారీ అయితే మార్కెట్లో సరఫరా పెరిగి ధర తగ్గుతుందని అంటున్నారు. గత 2.5 ఏళ్లుగా నిర్మాణ రంగంలో నెలకొన్న స్తబ్దతతో టీడీఆర్ డిమాండ్ ఏ మేరకు ఉంటుందనేది ప్రశ్నార్థకమేనని విశ్లేషించారు.